ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జనవరి 5వ తేదీ సోమవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి 5వ తేదీ సోమవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని విధాలుగా కూడా ఎంతో అనుకూలమైన చక్కటి శుభ ఫలితాలైతే రానున్నాయండి. మీరు చేసే ప్రతి పనిలోనూ కూడా ఎంతో విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అనుకోని విధంగా కాలం కూడా కలిసి వస్తుందండి. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాల్గొనగలుగుతారు. దైవానికి సంబంధించిన విషయాలపై కాసింత సమయాన్ని కూడా వెచ్చించుకోగలుగుతారండి. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారు. ఆశించిన మేరకు చక్కటి శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం మీ చుట్టూ ఉండటం మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగిస్తుందండి. చక్కటి ఉత్సాహంతో మీరు మరింతగా ప్రతి పనిని కూడా ముందుకు తీసుకువెళ్తూ మీదైన శైలిలో ఆలోచనతో చక్కటి నిర్ణయాలను తీసుకుంటూ అన్ని విషయాలలోనూ కూడా విజయాలను సాధించగలగటం కూడా మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. గతంలో ఏదైతే ఇబ్బందికరమైన పరిస్థితులను కానీ, చికాకులను కానీ, ఒడిదుడుకులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు మీరు బయటపడే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. అంటే అవి వృత్తిపరమైనవైనా, ఆర్థిక పరమైనవైనా, వ్యక్తిగత పరమైనవైనా ఏవైనా ఇబ్బందులు కానీ, చికాకులు కానీ ఉన్నా, లేదా పెండింగ్‌లో ఏవైనా పనులు పూర్తి చేసుకోలేని పనులు, వ్యవహారాలు ఉన్నా వాటిని కూడా ఈరోజు మీరు పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. అంటే చక్కగా అన్నింటిలోనూ కూడా ముందంజలో ఉండగలుగుతారు. ప్రతి పనిని కూడా సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. పెండింగ్‌లో పడిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఒక కొలిక్కి తెచ్చుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఆర్థిక పరంగా కూడా ఈరోజు మీకు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏదైతే మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి అనుకుంటున్నారో ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. అంటే సమయానికల్లా చేతి నిండా డబ్బును సంపాదించుకోగలిగిన అవకాశం రావటం కానీ, లేదా మీ ఆదాయ మార్గాలు పెరగటం కానీ, ఆదాయం రెట్టింపు అవ్వడం కానీ, ఆదాయాన్ని వృద్ధి చేసుకునే విధంగా కొత్త కొత్త పనులు మీ చేతికి చిక్కడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా చేయగలుగుతారండి. దానివల్ల కూడా చక్కగా డబ్బును సకాలంలో సంపాదించుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్నవారు కూడా ఆదాయాన్ని మెరుగుపరుచుకునే అవకాశం అయితే లభిస్తుందండి. అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణంలో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారండి. ముందు చూపుతో వ్యవహరించడం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. అంటే ముందు చూపుతో ప్రతి ఆలోచనను చేసుకోగలుగుతారు. ఈ నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో దీనివల్ల ఎలాంటి ప్రభావం ఉంటుంది అనే ఆలోచన అయితే ఈరోజు మీకు ఎక్కువగా ఉంటుందండి. మీరు ఆ విధంగా ఆలోచించటం వల్ల కూడా మీ యొక్క పనులన్నీ కూడా చక్కగా విజయాలను పొందే అవకాశం ఉంటుందండి. అంటే ఎలా పడితే అలా నిర్ణయాలు తీసేసుకొని, ఎలా పడితే అలా పనులు చేయటం కాకుండా, ఈ పని వల్ల ఎలాంటి లాభం వస్తుందా? నష్టం వస్తుందా? దీనివల్ల ఎలాంటి ఫలితం వస్తుంది? ఎవరికైనా ఎలాంటి ఇబ్బందైనా ఉందా? ఇట్లాంటివి ముందు చూపుతోనే ఆలోచించుకుని మీరు చక్కటి నిర్ణయాలనైతే తీసుకోగలుగుతారండి. బ్యాంకు వ్యవహారాలు, లావాదేవీలు ఎవరైతే జరుపుతున్నారో వారు కూడా ఎంతో తెలివితేటలతో అప్రమత్తంగా జరుపుకోగలుగుతారు. సకాలంలో అన్ని బాధ్యతలను కూడా పూర్తి చేసుకోగలుగుతారండి. అయితే పనిలో మాత్రం కాసింత పని భారం, ఒత్తిడి అనేవి సహజంగానే ఉంటాయండి. అయినప్పటికీ కూడా ఏ పనిలోనూ కూడా, ఏ బాధ్యత నిర్వహణలో కూడా వెనుకంజ వేయకుండా చక్కగా అన్నిటినీ కూడా మీ యొక్క బాధ్యతగా మీరు భావించి మీరు ముందుకు వెళ్ళడం, ప్రతి పనిని సకాలంలో పూర్తి చేసుకోవడం కూడా మానసికంగా మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. కొంతవరకు ఏదైనా వ్యవహారాల నిమిత్తం నూతన వ్యక్తులను కలవటం కానీ, నూతనంగా ఏదైనా మీరు ప్రదేశాలకు వెళ్ళటం కానీ, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. ఏది చేస్తున్నప్పటికీ కూడా మీ వ్యవహార శైలి అనేది కొంతవరకు రహస్యంగా ఉండటం ఈరోజు మీకు మరింత మేలునైతే చేకూర్చబోతుందండి. అంటే ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అందరిని నమ్మి మీ యొక్క వ్యక్తిగత వ్యవహారాలు, రహస్యాలు లేదా వృత్తిపరమైన రహస్యాలు ఇట్లాంటివన్నిటిని కూడా అందరికీ తెలియచేయకుండా ఉండటం వల్ల మీరు మీ యొక్క పనుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. రానున్న భవిష్యత్ రోజుల్లో కూడా వాటి వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వచ్చే విధంగా ఉండబోతుందండి. అయితే కొత్త వ్యక్తుల పరిచయాలప్పుడు కూడా మీరు వారితో ఎంతవరకు అవసరమో అంతవరకు మాత్రమే మాట్లాడుతూ మీ పనులను చక్కబెట్టుకోవటం వలన చక్కగా మీ పనులన్నీ పూర్తి అవ్వడమే కాకుండా మీ యొక్క రహస్యాలు ఏవైతే ఉన్నాయో వారికి తెలియకుండా ఉంటాయి. వారు ఎట్లాంటి వారైనప్పటికీ కూడా మీ పనుల వరకు మీరు
వాటిని పూర్తి చేసుకోగలుగుతారు. అటువంటి విషయాలలో కూడా మీరు కొంతవరకు తెలివిగా ఉండటం కూడా మీకు మేలునైతే చేకూర్చబోతుందండి. అయితే మీరు అన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నప్పుడు మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తులు కూడా కొంతమందైతే అంటే ఎవరైనా మీ యొక్క పనుల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయటం కానీ, లేదా మీరు వారికి నచ్చకపోవటం కానీ, అంటే మీరు బాగా ముందుకు వెళ్ళిపోవడం వారికి ఇష్టపడకపోవడం, మీరు బాగా అన్నింట్లో విజయాలను సాధించడం వారికి నచ్చకపోవడం, మీ పేరు ప్రఖ్యాతులను చూసి వారు ఈర్ష్యపడటం, ఇట్లాంటి వ్యక్తులు కూడా మీకు తారసపడే అవకాశం అయితే ఉంటుందండి. అటువంటి వారి విషయంలో కూడా మీరు చూసి చూడనట్టు ఉంటూ, మీ పనులు మాత్రం మీరు దృష్టిలో పెట్టుకొని ప్రతి అడుగు ముందుకు వేయటం వల్ల చక్కగా మీ పనులన్నిటినీ సకాలంలో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. రానున్న భవిష్యత్ రోజుల్లో కూడా వారి వల్ల మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ యొక్క ఆలోచన దృష్టి వారి వైపుకు వెళ్ళకుండా మీ బాధ్యతల నిర్వహణలో మీరు ముందంజలో ఉండగలుగుతారండి. ఇక ఎవరైనా వాహనాలను కొనుగోలు చేయాలి అని కోరుకుంటున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. కుటుంబ వాతావరణం కూడా అంత అనుకూలంగా ఉంటుందండి. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ కూడా వారు చక్కగా అన్ని విషయాలలోనూ మీకు ఆమోదం తెలియచేస్తారు. అందరి మాట ఒకటే, కొత్త కొత్త ఆలోచనలతో ప్రతి అడుగు ముందుకు వేయగలుగుతారు. చక్కటి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని ఏర్పరచుకుంటారు. చక్కటి రోజుగా మీరు మీ బాధ్యతల నిర్వహణలో వారి యొక్క సహాయ సహకారాలను అందిస్తూ మీరు ప్రతి అడుగు వేయగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం, కొంతవరకు జాగ్రత్తలను వహిస్తూ ముందుకు వెళ్ళటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును మీరు ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యా రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాసక్తులనైతే చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా మీరు అన్నింటా కూడా ముందంజలో ఉంటూ చక్కగా మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీరు ప్రతి రూపాయిని కూడా ఎంతో తెలివితేటలతో పెట్టుబడులు పెడుతూ మీరు కోరుకున్న విధంగా చక్కగా లాభాలతో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనిని కూడా ఎంతో బాధ్యతగా పూర్తి చేసుకోగలుగుతారు. కొంతవరకు పనిభారం ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ కూడా వెనక్కి నెట్టి మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత అప్రమత్తంగా ఉంటూ సకాలంలో అన్నిటినీ నిర్వర్తించుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారండి. పనికి తగిన గుర్తింపును కూడా పొందగలుగుతారు. మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా చక్కగా మెలకువలను పాటిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని సంపాదించుకునే అవకాశం మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఆ దిశగా మీరు కొంతవరకు ప్రయత్నాలు చేస్తే మీ ప్రయత్నాలు సఫలీకృతం అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నారో విదేశీ వ్యాపారం చేసే వ్యక్తులకు కూడా మీ వ్యాపారం మరింతగా రాణిస్తుందండి. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీరు కోరుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో బాధ్యతతో ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. రోజు ముగిసే సమయానికి చక్కటి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజును గడుపుతూ మీరు కోరుకున్న విధంగా చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో
చిరు వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారం మరింతగా ముందుకు వెళుతుందండి. చక్కటి పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేయగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో లావాదేవీలను జరపగలుగుతారు. మీరు అనుకున్న విధంగా ప్రతి రూపాయిని కూడా చక్కగా మీరు వ్యాపారం మీద సంపాదించుకునే విధంగా మీ పెట్టుబడులను పెడుతూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో తెలివైన నిర్ణయాలతో ప్రతి బాధ్యతను కూడా ముందుకు తీసుకువెళ్తూ మీరు కోరుకున్న విధంగా మీరు అన్ని విధాలుగా ముందంజలో ఉంటూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో వ్యాపారం చేసే మహిళలకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో మీ యొక్క వ్యాపారాన్ని మరింతగా పోటీతత్వంతో ముందుకు నడిపిస్తూ తెలివైన నిర్ణయాలతో రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఉద్యోగరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో మీ బాధ్యతల నిర్వహణలో మీరు మరింత ముందంజలో ఉంటూ ఎంత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా వాటిని లెక్క చేయకుండా సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకుని, గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకు కూడా ఈరోజు చక్కటి రోజుగా ఉండబోతుందండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మీ జీవిత భాగస్వామి చక్కగా సహాయ సహకారాలు అందించడం, వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చేదోడు వాదోడుగా ఉండటం, మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా వారు గౌరవిస్తూ ముందుకు వెళ్ళటం మీకు మానసికంగా మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా మీరు తీసుకునే తెలివైన నిర్ణయాలతో మీ భవిష్యత్తుకు సంబంధించి ప్రణాళికలను వేసుకోగలుగుతారండి. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో రాజకీయ నాయకులకు కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ మీరు 10 మందికి ఉపయోగపడేలాంటి చక్కటి ఆలోచనలతో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో మీ యొక్క రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా తీర్పులు రావటం, మీకు అనుకూలమైన విధంగా మధ్యవర్తుల ద్వారా నిర్ణయాలు తెలియటం మీకు మరింతగా ఆనందాన్ని, సంతోషాన్ని కలిగిస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి ఆలోచనలతో ముందడుగులు వేసుకుంటూ వెళ్ళగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను పొందడం కోసం చిన్నారులకు తీపి మిఠాయిలను పంచిపెట్టడం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను, మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.